ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1 ఎంబైడింగ్ మల్టీమీడియా కాంపోనెంట్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్. ఎగ్జామ్లో మీకు డ్యామ్ షూర్గా వస్తుంది ఈ క్వశ్చన్, అస్సలు మిస్ చేసుకోకండి. వీడియోలో మీకు మల్టీమీడియా కాంపోనెంట్స్ అంటే ఏంటి, సో హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో మల్టీమీడియా కాంపోనెంట్స్ లైక్ ఆడియో అండ్ వీడియోని ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేస్తారు అండ్ వాటికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్తో పాటు మీకు అవుట్పుట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Comes to multimedia components, these are the elements that combine different forms of media such as images, text, audio, video and animations etc. So ఈ multimedia components అంటే సో డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న మీడియా అనమాట. లైక్ ఇమేజెస్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, ఆడియో, వీడియో, యానిమేషన్స్ ఇలాంటివన్నిటిని కంబైన్ చేయడాన్ని మనం మల్టీమీడియా కాంపోనెంట్స్ అని అంటాము. These components can be used separately or in combination to enhance the user experience, convey information or entertainment. So web pagesలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీమీడియా కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. వీటిని సపరేట్గా కూడా యూజ్ చేయొచ్చు ఆర్ కాంబినేషన్ విచ్ మీన్స్ కంబైన్గా, అంటే ఇమేజెస్, టెక్స్ట్, ఆడియో, వీడియో ఇవన్నీ కూడా కంబైన్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ మనం వెబ్ పేజెస్లో యూజ్ చేయడం వల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే యూజర్కి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో టెక్స్ట్ ఫార్మాట్లో కంటే ఈ విధంగా ఆడియో అండ్ వీడియో ఫార్మాట్లో చూడడం వల్ల ఇంకా యూజర్ అట్రాక్ట్ అవుతారు, మళ్ళీ విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా మనం వెబ్ పేజెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. మల్టీమీడియా కాంపోనెంట్స్ అనేవి మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. లైక్ ఎడ్యుకేషన్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్, ఇలాగా డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. మల్టీమీడియా కాంపోనెంట్స్ ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో వీటిని మనం మీడియా ఫైల్స్లో పిక్చర్ ఫార్మాట్స్లో స్టోర్ చేస్తూ ఉంటాము. లైక్ .gif, .jpg. సో ఇవన్నీ మీకు ఫైల్ ఫార్మాట్స్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ ఫార్మాట్స్లో మనం మల్టీమీడియా కాంపోనెంట్స్ని స్టోర్ చేస్తూ ఉంటాం. మల్టీమీడియా కాంపోనెంట్స్ మనం మెయిన్గా ఇమేజ్, ఆడియో, వీడియో ఈ త్రీని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇమేజెస్ని మనం హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి 2 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఇమేజెస్ని హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో ఏ విధంగా ఇన్కార్పొరేట్ చేయాలని ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. సో వెళ్ళొకసారి ప్రీవియస్ వీడియోస్ అనేవి చెక్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఆబ్జెక్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఏ విధంగా ఇమేజెస్ని ఇంక్లూడ్ చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింటాక్స్ ఫర్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ట్యాగ్ని కూడా యూజ్ చేసి మనం ఆడియో, వీడియో, ఇమేజెస్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు వెబ్ పేజెస్లో. సో ఫస్ట్ చూడండి, సో ఆబ్జెక్ట్ ఓపెనింగ్ ట్యాగ్లోనే మనం అట్రిబ్యూట్స్ అన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారు ఓపెనింగ్ ట్యాగ్లో హైట్ అండ్ విడ్త్. సో అంటే మనం ఇంక్లూడ్ చేస్తే మల్టీమీడియా కాంపోనెంట్ యొక్క హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అని మెన్షన్ చేస్తాము. సో నెక్స్ట్ టైప్ అనమాట, ఏ టైప్లో తీసుకుంటున్నాము. సో ఇక్కడ చూసారా నేను ఇమేజ్ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో తీసుకుంటున్నాము. అండ్ డేటా వచ్చేసి మనకి ఆడియో .jpg. సో అంటే ఆడియోని ఇంక్లూడ్ చేస్తున్నామని. సో నెక్స్ట్ సేమ్ ఆబ్జెక్ట్ ఏదైతే ట్యాగ్ ఉంటుందో సో ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. సో ఈ విధంగా కోడింగ్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట ఆబ్జెక్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేసి. అండ్ సెకండ్ ఫార్మాట్ వచ్చేసి బై యూజింగ్ ఎంబైడ్ ట్యాగ్. సో ఇక్కడ మనకి ఎంబైడ్ అనే ట్యాగ్ ఉంటుంది. సో ఆ ట్యాగ్ని యూజ్ చేసి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, ఎంబైడ్ అనే ట్యాగ్ యూజ్ చేసాము. సో ఇక్కడ ఎస్ఆర్సి మీన్స్ సోర్స్ కోడ్ అనమాట, యూఆర్ఎల్ పాత్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి క్లోజ్ చేస్తాం, విచ్ మీన్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. సో దానికదే ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దానికదే క్లోజింగ్ ట్యాగ్. నెక్స్ట్ తర్వాత నో ఎంబైడ్ అనే ఇంకో ట్యాగ్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్ అనమాట. సో ఇక్కడ మనం సేమ్ ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో ఇమేజ్ ఐఎంజీ ఎస్ఆర్సి మీన్స్ సోర్స్ కోడ్ అనేది మెన్షన్ చేస్తాము. సోర్స్ కోడ్స్లో మనం పాత్ అనేది మెన్షన్ చేయాలి. ఇమేజ్ .jpg అనే పాత్ మెన్షన్ చేశాను. సో ఇమేజ్ ట్యాగ్ కూడా ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ నో ఎంబైడ్ అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఈ విధంగా మనం ఇమేజెస్ని ఇంక్లూడ్ చేయాలంటే ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేసి డైరెక్ట్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఎంబైడ్ ట్యాగ్ కూడా యూజ్ చేసి ఇమేజెస్ని మనం వెబ్ పేజెస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కమ్స్ టు ఆడియో అండ్ వీడియో. సో ఆడియోని కానీ వీడియోని కానీ మనం వెబ్ పేజెస్లో ఇంక్లూడ్ చేయాలి అంటే సో ఆడియో, వీడియో అనే ట్యాగ్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో వెన్ కమ్స్ టు ఆడియో ఫైల్స్ లైక్ MP3, WAV ఆర్ OGG లాంటి ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి అంటే ఆడియో ట్యాగ్ని యూజ్ చేసి ఆడియోని ఇంక్లూడ్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఆడియో కూడా మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఓపెనింగ్ ట్యాగ్లో మనం అట్రిబ్యూట్స్ అన్ని మెన్షన్ చేస్తాము. సో అక్కడ చూడండి ఆడియో అని తీసుకున్నాను, అట్రిబ్యూట్స్ వచ్చేసి హైట్, విడ్త్. సో ఆడియో యొక్క హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అని మెన్షన్ చేశాను. అండ్ తర్వాత కంట్రోల్స్ అని మెన్షన్ చేయాలన్నమాట. అట్రిబ్యూట్స్ అన్ని
మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో కంపల్సరీ కంట్రోల్స్ అనే కీవర్డ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అగైన్ సోర్స్ అనే ఇంకొక ట్యాగ్ని యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ సోర్స్లో మనం ఎస్ఆర్సి మీన్స్ పాత్ అనేది మెన్షన్ చేస్తాము. సో ఆడియో పాత్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను movie.mp3 అని మెన్షన్ చేశాను. అండ్ దెన్ టైప్. సో టైప్ ఏంటి, ఆడియో కదా. సో టైప్ అనేది మనకి మీడియా టైప్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఇమేజా, ఆడియోనా, వీడియోనా అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆడియోని ఇంక్లూడ్ చేస్తున్నా కాబట్టి ఆడియోని మెన్షన్ చేశాను. అండ్ లాస్ట్కి వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ అనమాట, ఆడియోని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కమ్స్ టు వీడియో, సేమ్ సిమిలర్గా ఆడియోలోనే ఉంటుంది. సో ఇక్కడ మనం వీడియో ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఆడియో ఫార్మాట్ అనేది మనకి MP3లో ఉంటుంది, వీడియో ఫార్మాట్ వచ్చేసి MP4 ఫార్మాట్లో ఉంటుంది. సేమ్ ఇక్కడ వీడియో ట్యాగ్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి, కంట్రోల్స్ అనే కీవర్డ్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అగైన్ సోర్స్ కోడ్ యూజ్ చేస్తాము. సోర్స్ అనే ట్యాగ్లో సోర్స్ వచ్చేసి మనకి మూవీ డాట్ ఇక్కడ MP4 అనేది మెన్షన్ చేస్తాము, టైప్ అనేది వీడియో ఫార్మాట్, సో వీడియో అనేది మెన్షన్ చేస్తాము. సేమ్ అగైన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాము. సో ఈ విధంగా ఆడియో అండ్ వీడియోని మెన్షన్ చేయాలంటే సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం కోడింగ్లో ఇంక్లూడ్ చేస్తాం. విండోఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్కి సంబంధించి యూనిట్ 1 ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మన ఛానల్లో సిలబస్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. విత్ నోట్స్ కూడా ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేశాను. ఎవరైతే ఇంకా యూనిట్ 1కి సంబంధించి వీడియోస్ చెక్ చేయలేదో ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలాగే చాలామంది స్టూడెంట్స్ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, బట్ వీడియోస్ని లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీలాగే చాలామంది స్టూడెంట్స్కి మన ఛానల్ అనేది సజెస్ట్ అవుతుంది. సో ఎంతోమంది స్టూడెంట్స్కి ఈ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. శాంపుల్ డాక్యుమెంట్ ఫర్ ఎంబైడింగ్ మల్టీమీడియా కాంపోనెంట్స్ ఇన్ HTML. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఎలిమెంట్ అనేది తీసుకోవాలి, HTML అనే ట్యాగ్ని మెన్షన్ చేస్తాము. హెడ్ సెక్షన్లో నేను టైటిల్ వచ్చేసి మల్టీమీడియా కాంపోనెంట్స్ అని మెన్షన్ చేశాను. అగైన్ బాడీ ట్యాగ్లో సో ఇక్కడ చూసారా, అది మీకు కామెంట్ అనమాట. సో కామెంట్ లైన్స్ని మెన్షన్ చేయాలంటే HTMLలో ఆ విధంగా యాంగులర్ బ్రేసెస్ యూస్ చేస్తాము. ఇక్కడ చూసారా, కామెంట్ వచ్చేసి ఎంబైడింగ్ మల్టీమీడియా కాంపోనెంట్స్ లైక్ ఇమేజ్, ఆడియో అండ్ వీడియో ఇన్ HTML డాక్యుమెంట్ అని మెన్షన్ చేశాను. అండ్ అగైన్ సో ఇక్కడ సిమిలర్గా నేను ప్రీవియస్గా ఏవైతే ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తానో సేమ్ అవే యాస్టీస్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అంతే. సో ఏదైతే ఆబ్జెక్ట్ ట్యాగ్ ఉంటుందో ఆబ్జెక్ట్, ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తాను. సో సేమ్ సిమిలర్గా బాడీ ట్యాగ్ అలాగే HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. ఈ సపరేట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఆడియో ట్యాగ్ మీద అనమాట. సో ఆడియోని ఏ విధంగా ఇంక్లూడ్ చేస్తామనేసి సేమ్ సిమిలర్గానే ఉంటాయి. సో సపరేట్గా మెన్షన్ చేశాను అనమాట. అవుట్పుట్ వచ్చేసి మీకు వెబ్ పేజ్లో ఆ విధంగా కనిపిస్తుంది, రైట్ సైడ్ ఏ విధంగా ఉందో ఆడియో ఫైల్ ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు వీడియో ఫైల్ అనమాట. వీడియోని ఏ విధంగా మెన్షన్ చేస్తామనేసి అవుట్పుట్ వచ్చేసి ఆ విధంగా వీడియో అనేది మీకు వెబ్ పేజ్లో విజిబుల్గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ఫైల్ యూజ్ చేసినప్పుడు కోడింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది, అవుట్పుట్ వెబ్ పేజ్లో ఆ విధంగా విజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్లో సో నేను ఫస్ట్ ప్రొవైడ్ చేసిన ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా ఉంటుంది. అన్నీ కూడా మీరు ఒకే ఎగ్జాంపుల్లో ఒకే డాక్యుమెంట్లో మెన్షన్ చేయొచ్చు. సో ఇలా అయినా మెన్షన్ చేయొచ్చు, సపరేట్గా ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ అయినా రాయొచ్చు. బట్ ఎగ్జామ్లో మాత్రం మీరు కంపల్సరీ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. HTML వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ అనేది మీకు కంప్లీట్గా కోడింగ్ బేస్డ్ సబ్జెక్ట్ అనమాట. సో డెఫినెట్లీ ఎగ్జామ్లో మీరు కోడింగ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సపరేట్గా. సో ఆన్లైన్ కంపైలర్స్ యూస్ చేసి ఈజీగా ప్రాక్టీస్ చేయండి. అంటే సెకండ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో మీకు కనుక సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అవైలబుల్గా ఉంటే నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, నోట్ ప్యాడ్లో కోడింగ్ అంతా టైప్ చేసిన తర్వాత సో మీరు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఫైల్ క్రియేట్ చేసుకొని ఈ కోడింగ్ని ఆ ఫైల్లో సేవ్ చేయాలన్నమాట. ఈ విధంగా సేవ్ చేయాలి, .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలన్నమాట. సో .html ఎక్స్టెన్షన్తో సేవ్ చేసిన తర్వాత ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి మీరు ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది వెబ్ పేజెస్లో ఏ విధంగా ఉంటుందని కనిపిస్తుంది. ఈ విధంగా మీరు కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. You have any queries? Please let me know in the comment section. For more videos like this, don't forget to like, share and subscribe to our channel and hit the bell icon also. Thank you for watching.